ఈరోజు గట్టిగా మాజీ ప్రధానమంత్రి మా ప్రియతమ నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ భారతదేశంలో ఒక కొత్త శకాన్ని ప్రతి ఒక్కరూ పదవి కోసం ప్రాకులాడే సమయంలో ఒక ఓటు అనర్హత కలిగినటువంటి వ్యక్తి తనకు వ్యతిరేకంగా వేస్తున్నా కూడా పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అలాగే మొట్టమొదటిసారిగా భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలని మిగిలిన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత వాజ్పేయి గారు. అలాగే దేశంలో అన్ని మూలల్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రోడ్ల ద్వారా అనుసంధానం చేయడానికి స్వర్ణ చతుర్భుజి పేరుతో హైవేలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కలపడానికి పథకం ప్రారంభించినటువంటి మహానేత వాజ్పేయి గారు. అలాగే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ, సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఈ టెక్నాలజీని అంతా ఆ రోజు చాలా ఉత్సాహభరితంగా 3G, 2G, 3G, 4Gలని ప్రమోట్ చేయడానికి మొట్టమొదటి కారకుడు వాజ్పేయి గారు. ఆయనేమో 2G, 3G, 4G అని ప్రమోట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళేమో 4G పేరుతో స్కాములు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ది. మరి అలాగే నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పథకాన్ని ప్రారంభించినటువంటి మహానేత వాజ్పేయి గారు. ఈరోజు ఆయన చూపించినటువంటి దారి, అలాగే పోఖ్రాన్లో అణుపరీక్షల్ని జరిపి భారత్ యొక్క శక్తిని ప్రపంచ దేశాలకి మొట్టమొదటిసారిగా చూపించి ఆనాటి అగ్రరాజ్యం అమెరికా యొక్క ఆంక్షలకు ఎటువంటి ఒత్తిళ్లకు తలొంగకుండా భయపడకుండా భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపించినటువంటి మహాదార్శనికుడు వాజ్పేయి గారు. ఈరోజు ఆయన చేసినటువంటి సేవలు మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెసేతర ప్రధానమంత్రి పూర్తికాలం పదవీ కాలంలోనింది వాజ్పేయి గారు. దురదృష్టశాత్తు దక్షిణాదిలో కొన్ని సీట్లు కోల్పోవడం వల్ల ఆయన మనం రెండోసారి ప్రధానమంత్రిగా చూడలేకపోయినాం. కానీ ఎప్పటికీ కూడా భరత జాతి వాజ్పేయి గారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, అలాగే ఇటు పడమటి ప్రాంతాలైనటువంటి కంబలపల్లి నియోజకవర్గానికి, మదనపల్లి నియోజకవర్గానికి గ్రామీణ సడక్ యోజన కింద, అలాగే సెల్ టవర్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మాకు ఇచ్చినందుకు గాను మరొక్కసారి ఆయనకు ఈ ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఓకే, థ్యాంక్ యూ.